హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాన్ 2.0కి అప్లై చేయడం ఏ విధంగానో చూద్దాం. అయితే ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులు పనిచేస్తాయి. వాటితో పాటు మనం పాన్ 2.0కి కూడా అప్లై చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డ్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇంకా పాన్ 2.0 అనేది రావడం లేదు. ఇది వచ్చిన తర్వాత మీకు జీమెయిల్కి ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. ఆ పీడిఎఫ్ వచ్చినప్పుడు మళ్ళీ పాన్ 2.0 ఏ విధంగా చేయాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ NSDL అని సెర్చ్ చేయండి. అప్పుడు మనకు కింద పాన్ రీప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పాన్ రీప్రింట్ పైన క్లిక్ ఇవ్వండి. సెర్చ్ చేసిన తర్వాత కింద రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు క్రింద ఇప్పుడు ఇది దీనిలో చూపెట్టిన విధంగా మనకు స్క్రీన్ అనేది వస్తుంది. ఇక్కడ ముందుగా పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద మంత్ అండ్ ఇయర్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులోది కావచ్చు, పాన్ కార్డులోది కావచ్చు. మంత్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేయండి. ముందుగా మంత్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇయర్ టైప్ చేయండి. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్లో మనకు ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ చూపెడతాయి. మన డీటెయిల్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయో లేవా, పాన్ నెంబర్, అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని మనం కింద మన మొబైల్ పైన క్లిక్ ఇచ్చి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వాలి. ఇలా క్లిక్ ఇచ్చినట్టయితే మనకు రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి వాలిడ్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ పేమెంట్ స్క్రీన్కి వెళ్తుంది. దీనిలో మనకు మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది దానిపైన క్లిక్ ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా మనం పేమెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి కింద మనకు మన ప్రొసీడ్ టు పేమెంట్ అనే వస్తుంది. దానిపైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో మనకు 50 రూపీస్ చూపెడుతుంది. పే కన్ఫర్మ్ అని కొట్టాలి. పే కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత మనకు పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలని అడుగుతుంది. దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈజీగా ఉండేందుకు క్యూఆర్ కోడ్ ఆప్షన్ని ఎంచుకున్నాను. క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకొని దీనికి మనం మన మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టయితే అది మనకు NSDLకి NSDL పాన్ కార్డు దానికి అమౌంట్ వెళ్ళిపోతుంది. మనకు పాన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ విధంగా కాకుండా మీరు త్రూ ATM ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు ద్వారా ఇలా చేసి కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. దీనిలో మనకు ఏ పేమెంట్ అయితే ఆ పేమెంట్ ద్వారా ఏ విధంగా మనం పేమెంట్ చేయాలనుకున్నామో అది సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా కూడా డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా గూగుల్ పే, ఫోన్పే ఏది చేసినా కానీ మనం పేమెంట్ని చేయొచ్చు. ఈజీగా ఉండేందుకు క్యూఆర్ కోడ్ అయితే బెటర్. వెంటనే పేమెంట్ అయిపోతుంది. మనం ఈ క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేసిన తర్వాత పేజీని రీఫ్రెష్ చేయొద్దని ఒకటి మెసేజ్ లాగా వస్తుంది. అప్పుడు మనం పేజీని రీఫ్రెష్ చేయకుండా వెయిట్ చేయాలి. అలా రీఫ్రెష్ చేసినట్టయితే అమౌంట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ మనకు రిఫండ్ కూడా రాదు. కాబట్టి స్లోగా చూడాలి. అది పేమెంట్ అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, పేమెంట్ ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక PDF అనేది వస్తుంది. ఆ PDF ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం ఆ PDFని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు UTI అనే సైట్ కూడా ఉంటుంది. అది UTI సైట్లో ఈ విధంగా గూగుల్ ఓపెన్ చేసి UTI అని సెర్చ్ చేసినట్టయితే
మనకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో కూడా సేమ్ అదే విధంగా మనకు ఓపెన్ అవుతుంది. రీప్రింట్ పాన్ అని వస్తుంది. దానిపైన క్లిక్ ఇచ్చి మన పాన్, ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా, మన డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ ఇయర్ టైప్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే ఇది కూడా పేమెంట్ చేసి మనకు పాన్ కార్డును తెప్పించుకోవచ్చు. ఈ విధంగా చేశాను కానీ మనకి ఇక్కడ సైట్ అనేది ప్రాబ్లం ఉంది, అందుకే పేమెంట్ అనేది కావట్లేదు. మీరు సైట్ ఫ్రీ ఉన్నప్పుడు దీనిలో కూడా చేసుకోవచ్చు. సేమ్ పాన్ 2.0కి కూడా మీ జీమెయిల్కి పాన్ 2.0 ఈ పాన్ వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్లో చేసిన మీకు ఫిజికల్ పాన్ 2.0 అనేది కూడా ఇదే ప్రాసెస్లో చేసిన మీకు ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది.